నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం పనుల్లో భాగంగా పేరపల్ల గ్రామంలో భూముల అంశం రైతులకు ఆందోళనగా మారింది. ప్రాజెక్టు పరిధిలోకి వచ్చే భూముల వివరాలపై జరుగుతున్న పరిశీలనలో రికార్డులు, క్షేత్రస్థాయి పరిస్థితుల మధ్య తేడాలు ఉన్నాయని రైతులు చెబుతున్నారు. గత నెల 18న ఐ న్యూస్ లో పేరపల్ల రైతుల సమస్యలపై కథనం ప్రసారం కావడంతో అధికారులు స్పందించారు. ఇక ప్రస్తుతం మరోసారి పొలాల్లో సర్వే ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ఇప్పటికే 4 సార్లు పరిశీలనలు జరిగినా తమ భూములపై పూర్తి స్పష్టత రాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్న వస్తున్న భూముల విషయంలో డిజిటల్ వివరాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని, వాస్తవంగా వ్యవసాయం చేస్తున్న వారి పరిస్థితులను కూడా పరిగణలోకి తీసుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. మా గ్రామంలో చెరువుల భూమి పోతుంది. మా భూమి 4 సార్లు సర్వే చేస్తే ఫస్ట్ సారి సర్వేలో మొత్తం వచ్చింది, సెకండ్ సారి సర్వేలో మొత్తం వచ్చింది, థర్డ్ సారి సర్వేలో ఏం వచ్చిలేదు భూమి. ఆ సర్వే నంబర్ ఇప్పుడు ఆడిపోతుని పోతే ఏమన్నాడు, అంతా చూసి కొలిసి మీ భూమి మీకు రాస్తాము నిలబడి అని చెప్పిండ్రు. చెప్పినందుకు ఇప్పుడు సర్వే చేయడానికి వచ్చిండ్రు. మా భూమి ఇయ్యనికి రెడీ ఉండము, మాకు నష్టపరిహారం ఇవ్వాలి. ఎంఆర్ఓ చెప్పిండు కదా, ఆర్డీఓ చెప్పిండు, అందరు కూర్చొనే చెప్పిండ్రు. మాకు చెప్తే మీ భూమి మీకు కొలిచి మీకేం న్యాయం చేస్తామని అని చెప్పిండ్రు. మీ భూమి ఈడ లేదు, ఆడ ఉన్నది, ఆ గుట్టకున్నది, ఈ గుట్టకున్నది అని అంటున్నారు. మేము లేదు సార్, మేము చేసేదే ఇది అని మేము అంటున్నాం. మేము భూమి ఇస్తున్నాము, మాకు నష్టపరిహారం ఇవ్వమని కోరుతున్నాం. సర్వే నంబరు మాది 5 మందిది, 16 ఎకరాల 16 గుంటల భూమి. మాకు ఏం రుచకం లేదు. ఇదివరకు పేరు వచ్చింది, మళ్ళా ఇలా ఒకరు కాస్తలా ఒకరు పట్టలాన్ని వచ్చింది. రామాచరణలో పోతున్నాం, మేము వీనికి తగిన మాకు డబ్బులు ఇవ్వక మేము భూమి ఇస్తున్నాము, మాకు పైసలు లేవు, ఇచ్చలేరు. లిస్ట్ లో పేరు వచ్చింది ఫస్ట్ లా, మళ్ళీ అనేసి తర్వాత వచ్చలేదు. ఇప్పుడు చేస్తున్నారు. 4 మాటలు సర్వే 4 మాటలు సర్వే చేస్తే కూడా మీకు ఉండదు, అక్కడ ఉండదు, మీ ఏరియా ఉండదు, భూమి మీది కాదు అంటున్నారు సర్వేర్లు. ఎవరు బుక్కులు పట్టుకుని వాళ్ళ చెన్నై లేవట్రి సర్వే చేసుకోరు అన్నాడు. లేవడమన్నాడు, బుక్కులు తీసుకొని చెన్నై లేవట్రి ఎవరు వాళ్ళు రాసుకోరు అని చెప్పి అందరూ సార్కు అంత మళ్ళీ సర్వేకి వచ్చి మేము ఊరికి వచ్చాము. జామం చివరు భూమి పోయే వరకు ఎవరి భూములు మేము కవులికి తెలియము, పాలికి తెలియము. మా భూములు మేము సరిగా చేసుకుంటూ ఉన్నాం, ఎవరు భూములో ఉండం. సార్లు తిరిగితే కూడా భూములు అలకతాలడానికి మాకు భూమి దొడ్లు పడలేవు సార్. మేము భూమి మీద బతుండము, మేము దాని వంటి బతికేదే దాని మీద సార్. మాకు పైసలు పడలేవు. మా జామ చెరువు పనులు ఇక్కడ నడుస్తుండయి. ఇక్కడ ఎమ్మెల్యేలు ఈ కలెక్టర్ వాళ్ళందరూ మాకు నోటీసులు ఇచ్చిన, మా భూములు పోతావని అంటే మేము పోతలేవు అని మేము అంటున్నాము. వాళ్ళు ఏమంటున్నారు, పోతాయని మాకు నోటీసులు తోలిచ్చినారు. మేము నిన్న హైకోర్టుకు పోయి వచ్చినాము, నిన్న హైకోర్టు కూడా తిరిగి వచ్చినాము. మళ్ళీ దేని చెప్పలేరు సార్, మీరు మాకు న్యాయం చేయాలి అనేది నోటీసులు వచ్చినాయి. మాకు అంటున్నా పోతామని సార్ ఎమ్మరు అంటున్నాడు. 3 కిలోమీటర్ దూరం ఉంది మాకు. వాళ్ళకి లంబడో కావు మా దాంట్లో మీద చేసినాడు. మాకేమి సంబంధం లేదు. వాళ్ళకి ఎక్కడ, మేము ఎక్కడ, మా భూముల రికార్డులు కొట్టేస్తే మేము ఎక్కడ పోతాం ఇప్పుడు. వాళ్ళు పైసలు తీసుకొని అంటున్నాడు ఎమ్మరు, మీరు సరిసగం తీసుకోరు ఎమ్మరు, మరి పైసలు మీరు డబ్బులు సరిపోరు అంటున్నాడు. మేము సరిపోతలేము అట్లా. వాళ్ళకి మాకేం సంబంధం లేదు. మా భూములు మాకు ఉండాలి, మాకు పట్టాదారులం ఉండము, మాకు ఇది చేయాలి, న్యాయం చేయాలి. మీరు తోలిచ్చినాడు నిన్న మా పేదోళ్ళం. హైకోర్టుకు పోయి వచ్చినాం. నోటీసులు ఇచ్చి మాకు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఎమ్మరు న్యాయము చేయాలి. మీరు కాస్తులము పట్టదారుల, మేము కాస్తులు లంబడోళ్ళని చేసినారు. పైసలు వస్తే ఇద్దరు చెరసగాని తీసుకోరే అని అంటున్నాడు. మేమేమంటే ఒప్పుకుంటాలి, మా రికార్డులో కొట్టేస్తాం, మా భూములు పోతాయి అనికేసి మేము పైసలు మాకు వేయలేదు. వాళ్ళ భూములు మా భూములు మాతో వండుకోక పైసలు డబ్బులు కావాలంటే వాళ్ళకి ఇచ్చేది. మాకేమో ఆ పైసలతో అవసరం లేదు. మా పాస్బుక్లు పోతే ఇక మేమేం తీసుకుని ఏం చేయగలం కూడా. ఇక మీరు ప్రభుత్వము, ఈ గవర్నమెంట్ మాకు న్యాయం చెప్పాలి. అందుకే నోటీసులు వచ్చినాయి. ఎంఆర్ చెప్తున్నాడు, అక్కడ పోయి మీరు కోరి నోటీసులు వచ్చినాయి, అక్కడ హాజరు చేసుకోరి, అక్కడ కొట్టాడుకోరి అన్నాడు. అక్కడ పోయినాం, నిన్న పోయి వచ్చినాం. ఇక వాళ్ళు అన్నారు అంతా సరిపెట్టినారు, సరిపెడతాం, మేము సరి చేస్తామని అన్నారు. మేము సరిసగం తీసుకోరి అని అంటున్నాడు. మా బుక్కులు పోతామని మేము వాళ్ళు అంటున్నాం పైసలు.
జామసిరిలో మా భూమి ఉండదు, పని నడుస్తుండదు, మాది పోతలేదు. మాది పోతలేదు అంటే సార్ వాళ్ళు పోతుంది పోతుంది అని నోటీసులు ఇచ్చినారు. మేము హైకోర్టుకు పోయి మళ్ళీ వచ్చినాము. వాళ్ళ దామర్గితోళ్ళు వచ్చిండ్రి, మాది కాదప్ప, మాది పోతలేదు, మాకు పాస్బుక్లు పోగొట్టకురి, మాది మాకే వండుకోకో, ఓళ్ళది ఓళ్ళకే వండుకోక అని మేము చెప్పినాం. మీరు ఏం న్యాయం మాకు చేయాలని చెప్పినాం. హైకోర్టుకు నిన్న పోయి వచ్చినాం మేము. మళ్ళీ మా భూమి మాకు ఉండాలి, డబ్బులు అవసరం లేదు, మా భూమి మాకే ఉండాలని మేము కొట్లాడుతున్నాం. భూమి ఏం పోతలేదు, కేరళ పోతలేదు. నోటీస్ ఇచ్చినారు, మరి పోతుంది పోతుందని. లేదని ఎంఆర్ఓ తోటి పీకులాడినే పోతలేదు అంటాడు, అంటే కూడా పీకులాడుతుండ నేను. ఆయన ఎంఆర్ఓ పోతుంది, ఓడిని తీసుకో ఈడిని తీసుకో అని అంటున్నాడు. డబ్బులు మాకు నడుస్తలేదు, ఇస్తే నాకు ఈ డబ్బులు, లేకుంటే వాళ్ళకి ఉత్త చేను ఇడిచిపెడతా అని కూడా అన్నా నేను. డబ్బులని మాకి, లేకుంటే నేను చేను ఇడిపోను, మాకు డబ్బులు వద్దు ఏమొద్దు, మా చేను మా వద్దని అనుకోకని చెప్పిన నేను. చెప్తే కూడా ఈయనకు వచ్చినాడు ఎంఆర్ఓ, నోటీసు పంపించినాడు, హైదరాబాద్ కోర్టుకు పంపించినాడు. ఆ కోర్టులో చూపించినాము, మళ్ళా కలెక్టర్ ద్వారా మేము మాట్లాడతామని అన్నారు. నా పేరు పోతే ఒప్పుకుంటే పోరాదు అని, మా పాస్బుక్లు మాకే ఉండాలని మేము పీకులాడుతున్నాం. ఆస్తులో మా భూమి మీదకి లంబడోళ్ళు వచ్చిరని ఎంఆర్ఓ సాబ్ అంటున్నాడు. మా భూమి ఏం పోతలేదు, ఓళ్ళకు మాకు 3 కిలోమీటర్లు దాకా ఉండదు. మాదేం చెర్ల పోదు సార్.